సాధారణంగా ఒక ఆర్టిస్ట్ ని స్క్రీన్ మీద చూస్తుంటే చాలా మంది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ చాలా కొన్ని సందర్భాల్లోనే ఆర్టిస్టులు యాక్ట్ చేస్తుంటే పక్క వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ కోవకు చెందిన ఆర్టిస్ట్ మా గెటప్ సేను. చాలా లైటర్ వేలో స్టార్ట్ అయిన ఈ సినిమా చివరికి వచ్చేటప్పటికి చాలా చాలా హెవీ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. ఆల్రెడీ ట్రైలర్ అప్పుడే చెప్పడం జరిగింది, సినిమా అంతా నవ్వుతూ ఉంటాడని. ఇది ఏ ఆర్టిస్ట్ కి అంత ఈజీగా సాధ్యమైన విషయం కాదు. అండ్ కృష్ణమాచారి గారు మీ ఫస్ట్ పిక్చర్ అనుకుంటా, అమేజింగ్ జాబ్. ఖచ్చితంగా చిన్న సినిమా అయినప్పటికీ అందరూ వచ్చి చూసి దీని ఒక పెద్ద సినిమా చేయాలని, పెద్ద విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడో కానీ చాలా గొప్ప సినిమాలు వస్తాయి, 7G బృందావన కాలనీ లాగా గుర్తుండిపోతాయి. ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక 20 minutes చూస్తే బేసికల్గా ఇలా ఒక 2 నిమిషాలు పెడతారు, 5 నిమిషాలు పెడతారు, కానీ 2 గంటలు ఇలా ఉండి ఎంత అద్భుతంగా చేశావు సీను, చాలా గ్రేట్. ఇలాంటి సినిమా చూసి ఒక 20 minutes క్లైమాక్స్ మిస్ అవ్వద్దు అసలు. చాలా గొప్ప సినిమా తీశారు శ్రీను. డైరెక్టర్ డల్లింగ్ చాలా బాగా తీశాడు. డల్లింగ్ చాలా క్లైమాక్స్ అదిరిపోయింది. విష్ ఆల్ ద బెస్ట్ రాజు యాదవ్ టీమ్. నిజంగా సినిమా చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంది సినిమాలో. ఒక హానెస్ట్ రాజు యాదవ్ లవ్ స్టోరీ ఇది. ఇలాంటి రాజు యాదవ్ లో గల్లికొకరు ఉంటారు. ఒక 20 minutes సినిమా క్లైమాక్స్ లో అద్భుతం అసలు. విష్ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారికి అండ్ హీరోకి, మా ప్రొడ్యూసర్ కి అండ్ ఆల్ ఆఫ్ ద టీమ్. సూపర్ అండి, సినిమా చాలా బాగుంది. గెటప్ సీన్ గారి యాక్టింగ్ అంటే ఆయనలో మంచి ఫైర్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అయినా చాలా ఛాలెంజింగ్ గా చేశారు. రాజు యాదవ్ గా ఫస్ట్ హాఫ్ అంతా నవ్విస్తారు, సెకండ్ హాఫ్ అంతా మన ఏడిపిస్తారు. చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. వెరీ గుడ్, ఫీల్ గుడ్ మూవీ. బాగుందండి సినిమా. రాజు యాదవ్ చూసాను, చాలా బాగుంది. బాగా చేశారన్న మీరు. ఒక అద్భుతమైన సినిమా తీశారు. అండ్ లాస్ట్ ఒక 40 minutes నిజంగా ఆ క్యారెక్టర్ చూస్తే సొంత ఫాదర్, సొంత తల్లిని చూసినట్టు అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ కృష్ణమాచార్య గారు అండ్ అన్న, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది సినిమా, అదిరిపోయింది సినిమా. రాజు యాదవ్ చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారన్న. నిజంగా కొంచెమన్నా ఇట్లా నవ్వు పెట్టుకొని ఇట్లా ఉండడం అంటే అసలు నిజంగా ఇంపాసిబుల్. అసలు అది క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏడుపు వచ్చేస్తుంది నిజంగా, చాలా ఎమోషన్ అయిపోయాను. జనరలీ నేను ఒక అఫీషియల్ ప్రివ్యూకి రావడమే చాలా తక్కువ. అది కూడా ఒక సినిమా అయిన తర్వాత మాట్లాడదాం అనేది చాలా చాలా తక్కువ. ఈ సినిమా నిజంగా చూసిన తర్వాత నాకు మాట్లాడాలనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సినిమా చూడండి, ఎస్పెషల్లీ లాస్ట్ 25 minutes. మీరు కనుక ఏడవకుండా ఇంటికి వెళ్తే కనుక డెఫినెట్ గా నేను ప్రొడ్యూసర్ చెప్తాను, తన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి ఆడియంది. నాకు తెలిసి ఇట్లాంటి ఫీలింగ్ నాకు 7G బృందావన్ కాలనీ చూసినప్పుడు వచ్చింది. ఆ సినిమాకి నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత అంత గట్టిగా కనుక మళ్ళీ తగిలింది నాకు. ఈ మధ్యలో ఒక బేబీ సినిమా, నా ఫ్రెండ్ ఎస్కేన్ తీసిన బేబీ సినిమా, దాని తర్వాత నిజంగా అంత మంచి ఫీలింగ్ లాస్ట్ 25 minutes రన్నింగ్ లో అంత మంచి ఫీలింగ్ దొరికింది ఈ సినిమా నాకు. 100% రండి, చూడండి. దీంట్లో గెటప్ శ్రీను మీకు నెక్స్ట్ నుంచి తన పేరు రాజు యాదవ్ గా మారుతుంది. గెటప్ సీన్ నుంచి అంత లోపలికి వెళ్ళిపోయాడు క్యారెక్టర్ లోని. నిజంగా ఎస్పెషల్లీ డైరెక్టర్ ఫస్ట్ టైం చేశాడు కదా, ఎట్లా చేస్తున్నాడు అని ఫస్ట్ హాఫ్ నిజంగా హానెస్ట్ గా నేను ఏంటంటే జడ్జిమెంటల్ గా చూసుకుంటూ వెళ్ళాను. సెకండ్ హాఫ్ వెళ్ళినప్పటికీ నేను ఒక ప్రొడ్యూసర్ గా మర్చిపోయి ఒక ఆడియన్స్ గా ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంది. లాస్ట్ సెకండ్ హాఫ్ లో 25 minutes అయితే ఆల్ ది బెస్ట్. ఇంత మంచి సినిమా తీసినందుకు ఈ టీమ్ మాత్రం డెఫినెట్లీ దే డిజర్వ్ ద సూపర్ హిట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆడియన్స్ అండి. నా రిక్వెస్ట్ ఒకటే, చిన్న సినిమా పెద్ద సినిమాను కాకుండా ఇది చాలా మంచి సినిమా. ఇది వచ్చి చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీరు ఏమంటారో, మీరు ఎట్లాగా సోషల్ మీడియాలో బాగోపోతే ఏకుతారని నాకు తెలుసు. ఇది మాత్రం మీరు ఏకే సినిమా కాదు. డెఫినెట్ గా మీరు సోషల్ మీడియాలో దీని గురించి 100% అప్రిషియేట్ చేయగలిగిన సినిమా. డెఫినెట్ గా రండి, సినిమాని చూడండి. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. నేను బీటెక్ అయిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత టీవీలో జబర్దస్త్ చూస్తున్నప్పుడు అందరూ ఒకలా చేస్తుంటే ఒక వ్యక్తి మాత్రం స్పెషల్గా చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి పేరే గెటప్ శ్రీనన్న. నాకు జబర్దస్త్లో అవకాశం వచ్చేలా చేసింది అభియాన్ అయితే, ఆ జబర్దస్త్ చెయ్యాలనే ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది మాత్రం గెటప్ శ్రీనన్ననే. అలాంటి శ్రీనన్న ఈరోజు రాజు యాదవ్ అనే ఒక మూవీలో లీడ్ రోల్ చేస్తూ మీ ముందుకి May 24th థియేటర్స్లోకి వస్తున్నాడు. కాబట్టి పెద్ద స్క్రీన్ మీద కూడా మా శ్రీనన్నకి సూపర్ సక్సెస్ ఇవ్వాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ సినిమా ప్రివ్యూ చూడడం జరిగింది. ముఖ్యంగా లవ్, ఫన్ను వీటన్నిటితో పాటు సెకండ్ హాఫ్లో వచ్చే ఒక 30 minutes ఒక మంచి ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటుందండి. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది.
థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజు యాదవ్ అనే క్యారెక్టర్ మన మైండ్లో అలా ఉండిపోతుంది, మన మనసుల్లో అలా ఉండిపోతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఆ 30 minutes మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. May 24th రాజు యాదవ్, గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.